యోహాను సువార్త 1వ అధ్యాయము 6 నుంచి 14 వచనాలు మనము చదువుకున్నాం. ఈ లేఖన భాగము ఆధారంగా ఒక చక్కని క్రిస్మస్ సందేశము ఇవ్వాలి అని ఆశపడుచున్నాను. తప్పిపోయినటువంటి కుమారుడు దూరదేశమునకు వెళ్ళిపోయి ఎంతకాలం ఉండుంటాడు? బహుశా తప్పిపోయిన కుమారుడు దేశాంతరము దూరదేశము వెళ్ళిపోయి ఎంతకాలము మీరు ఎస్టిమేట్ చేయండి, ఎంతకాలం ఉండుంటాడు? బహుశా అమ్మా ఓకే, వారి ధనం మనము ఎస్టిమేట్ చేయాలి అంటే ఈ ధనమే అక్కడ ఉన్న ఒక. అయితే ఎంత ధనము అంటే ఎంత కాలానికి సరిపడే ధనము పట్టుకెళ్ళి ఉండవచ్చు? బహుశా వారు ఎంత ధనవంతులు? సంవత్సరమునకు సరిపోయే ఉండవచ్చు. ఎందుకంటే ఆనాటి దినాలలోనే ఈ తండ్రి ఇంట్లో దాసులు ఉన్నారు. గమనించండి, వారు ఎంత ధనవంతులో మనము ఒకసారి ఊహాజనితముగా మనం ముందుకు సాగాలి అంటే ఆ తండ్రి ఇంటిలో దాసులు అంటే పనివారు ఉన్నారు. ఇది ఒక విషయం. ఎంత ధనవంతుడు అని చెప్పడానికి పెద్ద కుమారుడు ఎక్కడి నుండి వస్తున్నాడు? పొలములు ఉన్నాయి, వారికి పొలములు ఉన్నాయి. అంటే వారి యొక్క కలిగిన ధనమును మనము అంచనా వేయడానికి దాసులు పనివారు ఉండడం మాత్రమే కాదు, కానీ వారు ఏదో గత్యంతరము లేని ఏ పూట కూడు ఆ పూట సంపాదించుకునే జీవితాలు కాదు అని చెప్తున్నాను అన్నమాట. వారికి పొలములు కూడా ఉన్నవి. అంత మాత్రమే కాదు, కలిగిన దానిలో నుండి కుమారుడు రాగానే ఒక చక్కని పశువును వధించారు. అంటే వారికి చక్కని పశువులు కూడా ఉన్న, పశు సంపద ఉన్నది, పొలములు ఉన్నవి, అలాగనే చక్కని నిజ స్వాస్థ్యం ఉన్నది, అన్నీ కూడా ఉన్నాయి. పనివారు దాసులు కూడా ఉంటున్నారు. అంటే చాలా గొప్ప ధనవంతుల కుటుంబమే. ఇలాంటి ధనవంతుల కుటుంబంలో గడిచిన ఒక 4-5 దినాల నుండి సోషల్ మీడియాలో ఒక కుటుంబము ఆస్తుపాస్తుల విషయంలో చాలా ఇబ్బందులు కొట్లాడుకుంటున్నారు. సేమ్ అదే ఆ దినాన ఆ తండ్రికి కూడా అలాంటి ఇబ్బంది కలిగిందేమో. మొత్తానికి రోడ్డును పడ్డాము కదా అని చెప్పి ఆ చిన్న కుమారుని యొక్క ఆస్తిని ఇచ్చేస్తాడు. ఎంతో అన్నది తెలియదు, కాకపోతే బాగా ధనవంతులు. ఎంత ధనవంతులు అంటే ఇంత గొడవ పెట్టుకొని వెళ్ళాడు, నా వాటా ఆస్తి నాకు ఇవ్వి అన్నాడంటే అది ఏదో ఒక దినానికి సరిపడే ధనము కాదు, తన వాటా ఒక వారానికి సరిపడేది కాదు, ఒక నెల రోజులకి అయితే అడిగేవాడే కాదు. చాలా సమృద్ధిగా ఉన్నది. ఒక సంవత్సరానికి పైబడే ఆ ఆస్తి ఎంత ఇది చేసినా సరే సరిపడే విధముగా ఉన్నదన్నమాట. అలాంటి సంవత్సరపు సరిపోయే ధనమును పట్టుకొని వెళ్ళి, అంటే అంతకు మించి చేయవలసినటువంటి దుర్వ్యాపారాలు పాడు జీవితం అంతా కూడా జీవించి తన రూపమే మారిపోయింది కదా, తన రూపమే మారిపోయింది. ఇంటి నుండి వెళుతున్నప్పుడు తన యొక్క రూపము, తల వెంట్రుకలు కానీ ఈ యొక్క బొగ్గలు ఇవన్నీ కళ్ళు కానీ ధరించినటువంటి వస్త్రాలు కానీ చర్మ సౌందర్యం కానీ ఇంటి నుండి వెళ్తున్నప్పుడు ఒకలాంటి వైభవం ఉన్నది, తిరిగి వస్తున్నప్పుడు అతడు ఎంతకాలం ఎన్ని దినాలు ఉపవాసం ఉండవలసి వచ్చినదో మనకి తెలియదు. కానీ ఆకలితో బాధింపబడుతున్నాడు. ఆకలిని ఓర్చుకోగలిగే శక్తి ఇంకా లేదు, తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆఖరికి పందులు తినే పొట్టు కూడా తినే స్థితి. అంటే ఈ యొక్క ఆకలితో ఉన్నటువంటి శరీరము కృషించుకుపోతుంది. కృషించుకుపోతుంది. ఆ బాడీలో ఉంటున్నటువంటి ప్రతి కండరము, ప్రతి నరము కూడా దినదినము కూడా వీక్ అయిపోతూ ఉంటుంది. అలాగే వాటర్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ రీతిగా అయిపోతూ కళ్ళు లోనకి వెళ్తాయి, బొగ్గులు చప్పబడిపోతూ ఉంటాయి. ఇంకా చర్మ సౌందర్యం బయటనే కదా ఉండడం, ఒక నివాసం నీడలేదు కదా. ఎండ అయితే ఎండ, వర్షమైతే వర్షము, చలి అయితే చలి భరించవలసినదే. అప్పుడు చర్మం ఎలా ఉంటుంది? ఇంటిలో ఉన్నవాడికి బయట ఉన్నవాడికి తేడా ఉంటుంది కదా. ఇంకా టోటల్గా మారిపోయింది.
ఒక సంవత్సర కాలము అయిన తర్వాత ఎలా ఉన్న రూపం అలా ఇంటికి వస్తే గుర్తుపట్టడానికి ఓకే. కానీ ఒక సంవత్సరము అంతకు మించి అనుకోండి, వీడు వెళ్ళిన విధముగా మరలా తిరిగి రాలేదు, రూపమంతయు కూడా మారిపోయింది. చెదరినా నీదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించు దేవా, చెదరినా నీదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించు దేవా. అంటే ఒకేసారి ఈ సంఘటనను జ్ఞాపకం చేస్తూ దేవుని ప్రేమ నుండి, ఆయన సహవాసము నుండి కుమారుడు వెడలిపోయి పాపములో ఉండిపోవట చేత దేవుడు అనుగ్రహించిన ఆ మొదటి రూపమంతయు కూడా పోయింది. అయితే ఎవడూ గుర్తుపట్టలేని విధంగా రూపమంతయు కూడా తొలగిపోయింది. దూరము నుండి తిరిగి వస్తున్నటువంటి కుమారుని తండ్రి చూస్తున్నాడు. మామూలుగా అయితే పనివాళ్ళు కానీ ఇరుగు పొరుగువారు కానీ ఎవరు కూడా గుర్తుపట్టేవారు కాదు. కానీ కన్న కొడుకు కాబట్టి, కన్న తండ్రి కాబట్టి వెంటనే కుమారుడు ఏ రూపము కోల్పోయినను సరే, అంటే కనినవాడు కాబట్టి ఆ రిలేషన్ ఉన్నది కాబట్టి వెంటనే గుర్తుపట్టగలిగాడు. ఈ విషయం నేను చెప్పడానికి ఇంత వివరించాను. కొన్నిసార్లు హాస్పిటల్లో నేను మాటికి పోతూ ఉంటాను ప్రార్థనలు చేయడానికి. కోమాలో ఉన్నవాడు ఒక్కొక్కసారి ఎంతమంది ట్రై చేసినా సరే వాడిలో స్పర్శ అనేది రాదు. సడన్గా ఎవడో ఒకడు వస్తాడు, వాడు తమ్ముడో తండ్రో మరి భార్యయో నేను, ఆఖరికి కొన్నిసార్లు నా స్వరం కూడా విని ఇట్లాగా వెంటనే అప్పుడు వరకు మూమెంట్స్ కదలికలు లేనటువంటి అప్పుడు ఈ యొక్క బావ కానీ, అన్న కానీ, తండ్రి కానీ, సహోదరుడు కానీ, పాస్టర్ కానీ వచ్చినప్పుడు అతడు రికగ్నైజ్డ్ చేయగలిగే, గుర్తించగలిగే ఒక వాయిస్ ఏదైనా వస్తే వెంటనే ఈ కళ్ళు కానీ ఈ చేతు వేలు కానీ కదలికలు వచ్చేస్తాయి. అంటే గుర్తించాడు అన్నమాట అక్కడ. ఇలాంటి ఈలోకపరమైనటువంటి ఇలాంటి చాలా ఉదాహరణలు చెప్పవచ్చు. ఇది కేవలము ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు చదివించిన లేఖన భాగానికి. ఏమిటి నేను ఇస్తున్న సందేశం ఏంటంటే దేవుని ప్రమేయం. ఈ దిన అంశం ఏంటంటే దేవుని ప్రమేయం. చూడండి, ఒక వచనం నేను చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యమైపోయింది. 9-10 వచనాలు మనం చూసుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. చాలా బాగుంది వినడానికి కదా, చాలా. ఇదే దేవుని ప్రమేయం. ప్రమేయం అంటే ఏమనుకుంటున్నారు? ప్రమేయము కలుగ చేసుకోవడము, చొరబడము, జోక్యం చేసుకోవడం, ఇన్వాల్వ్ అయిపోవడం, దూరిపోవడం. దేవుడు నీ జీవితంలో ప్రమేయము కలిగి ఉంటున్నాడు. ఈ క్రిస్మస్ ద్వారా నీ జీవితంలో ఆయన చొచ్చుకుపోతున్నాడు, చొరబడుతున్నాడు, కల్పించుకుంటున్నాడు నీ కుటుంబమును, నీ యొక్క జీవితమును. అది నేను ఇస్తున్న సందేశం. అయితే ఒక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే 10వ వచనం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను. ఇది చాలా ఆశ్చర్యం. కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. అర్థమైందా? ఎప్పుడైనా చాలా మార్లు చదివారు కదా, ఏం అర్థమైందో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సృష్టి క్రమము మొదటి దినము ఏం కలుగు చేశాడు? వెలుగు కమ్మని పలుకగా వెలుగైంది. 2వ దినము, 3వ దినము, 4వ దినము పైన ఆకాశము, కింద భూమి, పై జలాలు కింద జలాలు వేరు చేస్తే మధ్యలో విశాలానికి ఆకాశము, క్రింద జలములను మరలా మరి నీటన్నిటినీ సముద్రముగా వేరు చేసి ఆరిన నేల కమ్మనగా, ఆరిన నేల భూమి, వృక్షములు, మొక్కలు, ప్రాకెడు పురుగులు, జంతువులు, మరి ఆకాశంలో, అంతరిక్షములో నక్షత్రములు, సూర్య చంద్రులు, వీరందరూ కూడా ప్రతి దినము కూడా మంచిది మంచిది అని చూచి ఇదంతా ఎవరు కలుగు చేశారు? దేవుడే.
సూర్యుడిని, చంద్రుణ్ణి, మనుషులను, చెట్లను, పుట్టలను, గుట్టలను, మెట్టలను, ప్రతి ప్రాకేడి, ప్రతి జీవించే ప్రతి జీవి సమస్తమును కూడా టోటల్గా దేవుడే సృజించాడు. మనుష్యులను కూడా ఎవరు సృజించారు? దేవుడే తన స్వహస్తములతో సృజించాడు. అలాంటి సృష్టికర్తయే ఈ లోకములో ఉంటే లోకము ఆయనను గమనించాడు. తప్పిపోయిన కుమారుడు తన కడుపున పుట్టినటువంటి వాడే తిరిగి వస్తే తండ్రి గుర్తుపడుతున్నాడు. రూపము మారిపోయినా, కోమాలోనికి వెళ్ళిపోయిన వాడు చూడకపోయినా, మాట్లాడకపోయినా, ఈ లోకపరమైన రిలేషన్ ఏదైతే ఉన్నదో స్వరము, స్పర్శ వెంటనే కలుగు చేస్తుంది ఈ లోక సంబంధాలు. అంటే మనము ఎంతగా ఆయన చేత సృజించబడినప్పటికీ కూడా రిలేషన్ కట్ అయిపోయిందని చెప్తున్నాను నేను. తెగిపోయింది. ఎంతగా తెంచుకున్నామంటే మన పాపము వలన ఆయనకి మనకి ఏమాత్రం కూడా ఇంకా సంబంధము లేని విధముగా. ఎందుకంటే ఆయన వచ్చినా సరే ఒక తండ్రి కుమారుని గుర్తుపట్టినట్టుగా, కోమలో ఉన్నవాడు తన సన్నిహితులను గుర్తుపట్టినట్టుగా మన సృష్టికర్త మన యొద్దకు వచ్చినప్పుడు మనము ఆయనను గుర్తించలేనంత పాపము చేత మనము రూపమును మనము కోల్పోవడమే కాదు, కానీ మనకి ఈ రూపమును ప్రసాదించినటువంటి సృష్టికర్తనే గుర్తించలేని విధముగా మనము అంత దిగజారిపోయాము. 10వ వచనం మీకు అర్థమవుతుందో లేదో అని మరలా చదువుతున్నాను. ఆయన లోకములోనే ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగాను. అంటే మనలను ఆయనే సృజించడం దాని అర్థం. కానీ లోకము లేదా మనము ఆయనను తెలుసుకొనలేకపోతున్నాము, గ్రహించలేకపోతున్నాము, గుర్తించలేకపోతున్నాం. ఈయనే సృష్టికర్త, ఈయన ద్వారానే నేను జన్మించాను, లేకపోతే ఈయనే నన్ను సృజించాడు అనే విషయాలు మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఆయన అయితే నీ జీవితంలో ఆయన ప్రమేయము ఉండాలి అని ఆయన కలుగు చేసుకోవడానికి దిగి వచ్చాడు, కానీ మనమైతే రికగ్నైజ్ చేయలేకపోతున్నాము, గుర్తించలేకపోతున్నాం. అందుకనే మన జీవితాలు ఏమీ కూడా ఆయన ప్రభావితము చేయలేకపోతున్నాడు. ఒక కార్యం చేయడానికి ఇంటి దగ్గరికి వెళ్తే స్థలం లేదంట ఆయన వెళ్ళడానికి. కొంచెం చోటు, స్థలం ఇయ్యుడి. స్థలం ఇస్తేనే కదా ఆయన కార్యము చేసేది, అంతే కదమ్మా. ఆ దినాన ఆయనకి స్థలము ఆ దినాన్ని ఇవ్వకపోతే ఆ దినాన కార్యము జరిగేది కాదు. ఈ దినాన మీరు ఆయనను గుర్తించగలిగితే కలుగు చేసుకుంటున్నాడు మీ జీవితాలను. మీ కుటుంబాలలో ఆయన ప్రమేయము ఉండాలని వస్తున్నాడు, కల్పించుకుంటున్నాడు. మీరు అవకాశం ఇస్తే మీ జీవితాలు మారుతాయి. కొన్ని విషయాలు నేను ఈ యొక్క లేఖన భాగము ద్వారా చాలా విషయాలు చెప్పవచ్చు, కానీ కొన్ని మాటలు నేను ఉదాహరణల ద్వారా తెలియపరచాలి అని అనుకుంటున్నాను. ఈ యొక్క మోయాబు దేశంలోనికి బెత్లెహేమును విడిచి కరువు నిమిత్తమై వలస వెళ్ళిపోయారు ఒక కుటుంబం. గుర్తుందా? ఎలీమెలెకు, వారి యొక్క భార్య నయోమి, వారి యొక్క కుమారులు మహ్లోను, కిల్యోను. వారికి మోయాబు స్త్రీల చేత వివాహం చేయబడి ఉన్నది. వారెవరు? ఓర్పా, రూతు. అయితే ఆ కుటుంబంలో విషాద గాథ. మగవారు యజమానులందరూ కూడా చనిపోయారు. ఎలీమెలెకు చనిపోయాడు, మహ్లోను చనిపోయాడు, కిల్యోను కూడా చనిపోయాడు. ఇప్పటి కాలంలో చాలా సునాయాసముగా వివాహం చేసుకోవడం, విడిచిపెట్టడం, మరలా వివాహం చేసుకోవడం చాలా ఆశ్చర్యం అనిపించింది. మొన్న ఎప్పుడో అది తరచుగా కనబడుతుంది ఆ పోస్ట్. ఒక ఆమె అంట 50 పెళ్ళిళ్ళు చేసుకున్నదంట, తమిళనాడుకి సంబంధించినటువంటి. అంటే ఎంత ఓపిక చూడండి. అంటే ధనము కొరకు పెళ్లి కూతురు వేషాలు వేసి ఇంక సంపాదించుకొని వెంటనే అక్కడ నుండి పరారు అయిపోవడం. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ నేటి సమాజంలో పెళ్ళి, విడాకులు, పెళ్ళి అనేది కొంచెం వినడానికి, చూడడానికి సహజముగా మారిపోతున్నాను. ఆనాటి యేసు ప్రభు పుట్టక మునుపు, క్రీస్తుకు పూర్వము సంఘటన, 1వ శతాబ్దము కాదు, అంతకు మునుపటి కాలము గురించి మాట్లాడుతున్నాను. ఒక స్త్రీ యొక్క జీవితంలో యజమానుడు దూరం అయిపోయాడు, ఎడబాసాడు, కాలం చేశాడంటే ఆ యొక్క జీవితం ఇంకెలాగా? ఇంక జీవితం చచ్చిపోయిన దాంతో సమానమే.
మనకైతే ఇక్కడికి విలియం కేరీ గారు అలాంటి గొప్ప గొప్ప మెషినరీలు వచ్చి, రామ్మోహన్ రాయ్ అనే పేరు విన్నారు కదా, సతీ సహగా అంటే మొగుడు చనిపోతే భార్య బ్రతికున్నా సరే ఆ మొగుడుతో పాటుగా చితిలో మంటలో కాలిపోవలసిందే. ఏది మన ముందటి తరం వరకు కూడా అలాంటిది క్రీస్తు ప్రభువుల వారికి పూర్వము వీరి పరిస్థితి ఎలా ఉండేది? లోకానికి ఇంకెక్కడ కూడా వారి ముఖము చూపెట్టకూడదు. ఇప్పటికీ కూడా ఉన్నది అలాంటిది. ఎంత మారినా సరే ఇంక నా జీవితము ఒక ఉప్పు లేనటువంటి కూర వలె, ఒక రుచి పచి లేనటువంటి జీవితము, సారం లేనటువంటి జీవితము జీవించాలి అని అనుకున్నది. పోనీ ఆ నయోమి జీవితం అంటే ఓకే, పెళ్ళయింది, పిల్లలకు అన్నది, అవన్నీ చేసిన ఓకే అనుకోవచ్చు. కానీ కొత్తగా పెళ్ళయి ఇంకా బిడ్డలు కూడా కలగలేదు. అలాంటి ఓర్పా రూతుల సంగతి మనము వెంటనే చనిపోయారంటే ఎంత జీవితాలకి ఇంకా రాబోతున్న దినాలలో ఒక పెద్ద ఆ ప్రశ్నార్థకం పెట్టినా ఏమీ కూడా దానికి ఆన్సరు లేదు. అలాంటి అంటే మోడు బారిపోయిన జీవితాలు అన్నమాట. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మన దేవుడు శాసనాల్ని కూడా మార్చగలిగే దేవుడు. మారా జలములను, చేదైన జలములను మధురముగా మార్చాడు. ఆఫ్టర్ ఆల్ రూతు జీవితాన్ని మార్చలేడా? మార్చడానికి పక్కన ఇంకొకరిని పెట్టాడు. క్రీస్తు పోలిక, క్రీస్తు యొక్క ప్రతిరూపముగా బోయాజు అనబడుతున్నటువంటి వాడు. బోయాజు తన కుటుంబంలో ఇన్వాల్వ్ అవ్వడానికి, బోయాజు ఈ నయోమి యొక్క కుటుంబాన్ని ప్రభావితము తన ప్రమేయము ఉండడానికి తాను సిద్ధముగా ఉన్నప్పుడు, ఈ వార్త తెలిసినప్పుడు వెంటనే నయోమి మాటలు చూడండి. మనకి దూరపు బంధువైనటువంటి వాడు బోయాజు అనేవాడు ఉన్నాడు. ఈ అమ్మాయి బెత్లెహేమీయురాలు కాదు, ఇశ్రాయేలు జనాంగము కాదు, యెరూషలేము నివాసి కూడా కాదు. ఊరి కానీ ప్రాంతము కానీ జనము కానీ జనము, పైగా ఏదో ఒక వార్త పట్టుకొని స్థానిక ఆ ప్రాంతానికి వచ్చేసింది, స్వదేశానికి. ఈ అమ్మాయి రాను అని అనలేదు, అత్తతో పాటు వచ్చింది. అత్తతో పాటు వచ్చింది, పోనీ ఇంటిలోనే ముఖం ఎవరు చూపించకూడదని అలా ఉన్నదా అంటే, నీవు వెళ్ళు. కుటుంబ భారం ఎత్తుకొని తర్వాత నేను ఎక్కడెక్కడికి వెళ్ళానో చెప్పాను. అప్పుడు అన్నది నయోమి, అతడు ఎవరో కాదు, మనకి దూరపు బంధువు. నమ్మింది. నీకు మేలు కలుగులాగున ఇదిగో ఈ విధముగా ఈ రాత్రి అతని కాళ్ళ దగ్గర ఇదిగో దుప్పటి తీసి పడుకోండి, ఈ రీతిగా మొత్తం నో అని ఎక్కడ కూడా చెప్పలేదండి రూతు. అంటే బోయాజు ఇక్కడ సిద్ధముగా ఉన్నాడు దేవుని కృప చొప్పున. ఇక్కడ మోడుబారిన జీవితము ఇలాగే ఉన్నది. ఇంకా నేను ఇంతే, నా జీవితం ఈ పరిస్థితుల్లో ఇంకెలా, నాది ఈ జాతి కాదే నన్ను ఇతడు చేసుకోవడానికి. అందులో బంధువే కానీ మరలా ఎవరంట, దూరపు బంధువు. అతడు నన్ను మరలా యాక్సెప్ట్ చేస్తాడో చేయడో. ఒకవేళ నేను ఇంక పెళ్లి చేసుకోకపోతే అప్పుడు చేసుకోవచ్చేమో. ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, నా మొగుడు చనిపోయాడు, నేను ఈ జాతి కాదు, దూరపు బంధువు మరలా. ఇలాంటి సందేహాలు ఏమి కూడా లేవు. అతని ప్రమేయము తన జీవితంలో ఉండడానికి తిను ఎంతవరకు సహకరించగలదో అంతవరకు కూడా ఏమి సందేహాలు లేకుండా ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా అతడు ఆటంకం ఏమీ కూడా చెప్పలేదు కదా బోయాజు. వెంటనే ఆ రీతిగా మోడుబారిపోయిన జీవితంకు ఆటోమేటిక్గా దేవుడు ఒక వ్యక్తిని అక్కడ పెట్టాడు. క్రీస్తు యొక్క స్వరూపముగా, ప్రతిరూపముగా బోయాజు అక్కడ ఉన్నాడు. మోడు బారిపోయినటువంటి జీవితాన్ని బోయాజు వెంటనే ఏం చేశాడు, నీవు అవకాశం ఇవ్వడమే తరువు. వెంటనే అతడు ఆ జీవితానికి చిగురింప చేశాడు.
ఇది ఒక సంఘటనే కాదు, దేవుని యొక్క ప్రజల జీవితంలోనే కాదండి, అన్యులైనటువంటి వారికి కూడా దేవునికి అవకాశం ఇస్తే దేవుని ప్రమేయం. ఇదేనా నేను ఇస్తున్న సందేశం. అతడు కల్పించుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. స్థలం ఇయ్యుడి, చిన్న అవకాశం ఇవ్వండి. అవకాశం అంటే ఏమిటో కాదు, నమ్మిక మాత్రము ఉంచుము, నమ్మిక మాత్రము. అదే అతడు ప్రమేయం. నీ జీవితంలో దేవుని ప్రమేయం ఉండాలంటే చిన్న అవకాశం, స్థలం, నమ్మిక ఉంచు చాలు. వెంటనే నీ జీవితాలని ప్రభావితము చేసేస్తాడు తన జోక్యము చేత కల్పించుకొని. దేవుని బిడ్డలకే కాదు, ఎవరైనాను సరే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, కేవలం ఇశ్రాయేలు, క్రైస్తవులు, యూదులు మాత్రమే కాదు, ఎవరైనాను చిన్న అవకాశము ఆయన ప్రమేయము కల్పించుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎవడైనాను చిన్న స్థలం ఇస్తే వెంటనే నీ జీవితాన్ని సెటరేట్ చేయడానికి ఆయన సిద్ధముగా ఆయా రూపాలలో బోయాజు రూపంలో రూతు జీవితాన్ని ప్రభావితం చేసేసాడు. అన్యుడు సిరియా దేశమునకు సైన్యాధిపతి. ఎవరు? నయమాను. అసలు సైన్యమునకు అధిపతిగా ఉండే అర్హత అతనికి లేదు. మామూలు మన ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మన యొక్క సైన్యంలోనికి వెళ్ళాలి అంటే దేహపరముగా ఏమాత్రము కూడా లోటు అనేది ఉండకూడదు. ఫిజికల్గా ఫిట్నెస్ అంతా కూడా సరిపడాలి. అన్ని నరాలు, అన్ని అవయవాలు, వినికిడి శక్తి, చూపు, శ్వాస, ఛాతీ అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఒక చిన్న సైనికుడిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎత్తు కూడా సరిపోవాలి, బరువు కూడా సరిపోవాలి, ఏ వ్యాధి కూడా ఉండకూడదు. అలాంటిది అప్పటి కాలంలో ప్రపంచాలని ఏలుబడి చేసినటువంటి అగ్రరాజ్యాల్లో అది ఒకటి. ఆ సిరియా దేశానికే సైన్యాధిపతి అయిన సైనికుడు కాదు, సైన్యమునకు అధిపతి. వాడికి ఏమన్నదంట? కుష్టి రోగం అని. ఇది ఎవరికీ తెలియకుండా దాచిపెడుతున్నాడు, బాగానే ఉంది. కానీ లోన నిద్ర లేనటువంటి రాత్రులు ఎన్నో. ఎవడు సైన్యమునకు అధిపతియే ధైర్యంగా రొమ్ము విరిచి శత్రువు ముందు నిలబడవలసినటువంటి వాడు ఇంట్లోకి వచ్చి దుఃఖాక్రాంతుడై జీవించినటువంటి దినములు, రాత్రులు ఎన్నో. భయముతో ఎవడన్నా చూసేస్తాడు కప్పుకొని. అతని కొరకు దేవుడు తన జీవితంలో కల్పించుకోవడానికి ఒక చిన్నదానిని పెట్టాడు. చిన్నదానిని తన ఇంట్లో పెట్టాడు. ఆఫ్టర్ ఆల్ పనిదానిలాగా ఉండు అన్నాడు అనుకోండి. దేవుడు కల్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్నదాని రూపంలో క్రీస్తు యొక్క ప్రతిరూపము. లోకములో నిజమైన వెలుగు ఉన్నది, నిజమైన వెలుగు ఉన్నది. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని, ఇశ్రాయేలునే కాదు, యూదులనే కాదు, హీబ్రూ జనాంగానే కాదు, క్రైస్తవులనే కాదు, అన్యుడైనను ఎవడైనను సరే ఏ భేదమును కూడా లేదు. ఆయన లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని కూడా వెలిగిస్తూ వెళ్ళిపోతున్నాడు. కానీ లోకము ఆయనను గ్రహించటలేదు. రూతు గ్రహించింది కాబట్టే వెంటనే కిందన మాటలు మనం మరలా చివరికి వస్తాను ఇక్కడ లెసన్కి. గ్రహించింది కాబట్టే తను పొందవలసిన ఫలము పొందింది. నయమాను అన్యుడే, కానీ గ్రహించగలిగాడు, అవకాశం ఇవ్వగలిగాడు, నమ్మాడు. ఆ చిన్నదాన్ని ఏమీ కూడా కొట్టిపారేయలేదు. వెంటనే తాను చెప్పిన విధముగా ఆ ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళిపోయాడంటే నమ్మకం లేకుండా వెళ్ళిపోయాడంటారా? నమ్మికతోనే వెళ్ళిపోయాడు. గ్రహించాలా, నిజమైన వెలుగు ఉన్నది లోకములోనికి వచ్చుచు అది ప్రతి మనిషిని వెలిగించుతున్నది. కానీ లోకము ఆయనను గ్రహించడు, ఎరుగటలేదు, తెలుసుకొనటలేదు. తెలుసుకుంటే చాలు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఎలా తెలుసుకున్నాడో వీడే నా కుమారుడని. కోమాలో ఉన్నవాడు తనకి సంబంధించిన వాయిస్ ఏదైనా వచ్చినప్పుడు, లేకపోతే ఆ చెయ్య కలిపినప్పుడు ఆ స్పర్శను బట్టి వెంటనే రియాక్ట్ అయినట్లుగా ఇలా ఈ లోక సంబంధం కలిగిన వారిని మనం రియాక్ట్ అవుతున్నప్పుడు, మనల్ని సృజించిన వాడే మన మధ్యకు వస్తే ఎందుకు గుర్తించలేకపోతున్నారు నేటి ఈ లోకము? గుర్తించగలిగితేనే నీ జీవితము ఆయన ప్రభావితము చేయగలుగుతాడు.
మోడిబారిపోయినా, ఎండిపోయినా, కృషించకపోయినా, వేరే ఆధారం లేకపోయినా నువ్వు ఆయనను గుర్తించు చాలు, అంటే విశ్వసించు చాలు. వెనువెంటనే ఊహించలేనటువంటి చెరగిపోయిన నీ రూపమును మరలా ఆయన రూపం నీకు ఇచ్చేస్తాడు. నయమాను ఒకడే కాదండి, ఆ ఇశ్రాయేలీ ప్రాంతమే కాదు, ఆ పరిసర ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల చాలా వరకు చాలా దేశాల్లో కరువు వచ్చేసింది. ఇంకా చిన్న అప్పము చేసుకొని తిని చనిపోదామని అనుకుంటున్నారంట. ఎవరు? సారేపతి విధవరాలు తన యొక్క కుమారుడు. వారి కొరకు లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది, కానీ లోకము గ్రహించడం లేదు. కానీ సారేపతి విధవరాలు గ్రహించగలిగింది, తన కుమారుడు గ్రహించగలిగాడు. ఏలియా అక్కడికి వెళ్ళాడు, దేవుని చేత పంపి, క్రీస్తు యొక్క స్వరూపము, ప్రతిరూపము. అమ్మా నాకు కొంచెం నీళ్లు త్రాగడానికి ఇవి అన్నవాడు వెంటనే నాకు ఒక చిన్న రొట్టె లేదా అప్పము ఇవ్వంటే, ఆ సంభాషణ మీ అందరికీ తెలిసిందే కదా. వెంటనే ముందు నాకు ఒకటి ఇవ్వను, కానీ ఏమాత్రం కూడా ఇది లేదు. ముందైతే ఆన్సర్ ఇచ్చింది, కానీ మరలా ఇంకా తాను మాట్లాడినట్టే లేదు. వెంటనే విశ్వాసముతో అప్పమిచ్చింది. ఆ బుడ్డిలో, ఆ కుండలో, ఆ తొట్టిలో ఆ నూనె కానీ ఆ యొక్క పిండి కానీ తరిగిపోలేదు, తక్కువ కాలేదు. ఆ యొక్క సమయంలో ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే దేవునికి అతడు జోక్యము చేసుకోవడానికి, కల్పించుకోవడానికి, చొరబడ్డానికి, ఇన్వాల్వ్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఏలియా రూపంలో దేవుడు సారేపతి విధవరాలు కుటుంబానికి వారు అవకాశం ఇచ్చారు కాబట్టి దేవుడు వారి పట్ల కార్యము చేయగలిగాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నవి మీకు ఆల్రెడీ అర్థమైందని నా భావన. ఇప్పుడు ఒకసారి లెసన్ దగ్గరకు వచ్చి చిన్న మాటలు మాట్లాడుకొని మనము ముగించుకుందాం. చూడండి, 10వ వచనం నుండి ప్రారంభిద్దాం, లేదా 9 నుంచి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇప్పటికైనా సరే యూదులు అంగీకరించారండి? సృష్టికర్తే వారి మధ్యకు వస్తే వారిని అంగీకరించలేదు. అదే చెప్తున్నాడు, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎలాగూ అంటే రక్తమాంసం వలన కాదు అని ఇక్కడ చెప్పేస్తున్నాడు 13వ వచనంలో. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నది. ఈ వాక్యము నీకు వినబడుతున్నప్పుడు, ఈ వాక్యము నువ్వు చదువుతున్నప్పుడు, ఈ వాక్యము నువ్వు ధ్యానిస్తున్నప్పుడు దేవుడు జోక్యము చేసుకుంటున్నాడు. దేవుడు నీ జీవితాన్ని ఏదో చేయడానికి కలుగు చేసుకుంటున్నాడు. మా కుటుంబంలో నువ్వు కలుగు చేసుకోబాక మా ఇద్దరి మధ్యన అంటాం చూడండి, ఇన్వాల్వ్ అవుతున్నాడు దేవుడు. ఈ దినాన ఈ 2024వ సంవత్సరంలో మరి ఒక మారు ఆయన శరీరధారిగా 2000 సంవత్సరముల క్రితము ఈ లోకంలోనికి చొరబడ్డాడు. అయితే ఈ 2024వ సంవత్సరంలో ఆత్మరూపిగా నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి చొరబడడానికి, కల్పించుకోవడానికి, తన ప్రమేయం నీ జీవితంలో ఉండాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఇదిగో తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవరైనా నా ప్రమేయం కావాలి అనుకుంటే మీ హృదయపు తలుపులు తెరవండి, వెంటనే నేను జోక్యము చేసుకుంటాను, ఇన్వాల్వ్ అయిపోతాను, కల్పించుకుంటాను, కలుగ చేసుకుంటాను. రూతు జీవితము ఫలభరితమైపోయింది. బోయాజు ఆ రూతు జీవితము కాదు, నయమాను జీవితము ఆరోగ్యకరమైన బలమైనటువంటి దేహముగా మారిపోయింది. వీరు చూస్తే సామాజిక పరంగా ఎన్ని విపత్తులు వచ్చినా సారేపతి విధవరాలు సమృద్ధిలో వెళ్ళిపోయారు. ఇది నా ఆరోగ్యమా, లేదా వివాహమా, గర్భఫలమా,
ఆర్థికపరమైన విషయాల దేవుడు కలుగు చేసుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ యొక్క సంవత్సరం నీ జీవితంలో, నీ కుటుంబంలో చిన్న అవకాశం ఎరిగి అంగీకరించి విశ్వాసముంచు చాలు. దేవుడు నీ కార్యము తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ కూడా దేవుని కుమారులు అగుటకు ఆయన అనుగ్రహించిన అధికారము అనుగ్రహించాడంట. ఈ దినాన మీరందరూ కూడా దేవుని బిడ్డలుగా అయిపోవాలని నా ప్రార్థన. కాబట్టి ఆయనను గమనించండి, గుర్తించండి, గ్రహించండి, ఎరిగి తెలుసుకొని అంగీకరించడం అంటే జస్ట్ విశ్వాసం ఉంచండి, నమ్మిక మాత్రము ఉంచు. దేవుడు మీ యొక్క జీవితాలని ప్రభావితము చేయబోతున్నాడు. ప్రభావితము చేయబడిన మీ జీవితాలు ఎంతో మధురమైన జీవితాలుగా, ఫలించడిగా, సమృద్ధికరముగా మారిపోవాలని నా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడిపి మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.